నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టీకరణ. వైసీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణమూర్తి పట్ల అనుచితంగా వ్యవహరించిన సీఐపై తక్షణ చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్. ఏలేరు జలాశయాన్ని పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. సీఎం ఆదేశాల మేరకు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని వెల్లడి. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్రం ముందుకు వెళుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా స్థాయి బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు పి రాజాబాబు, ఎం విజయ సునీత, ఒంగోలు ఎస్ఎన్ పాడు, కనిగిరి ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్కు సంబంధించిన ముఖ్యాంశాలను ప్రజలకు చేరవేయడం కోసం ఈ బడ్జెట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. నూతన రాష్ట్రం అనే దానికన్నా నూతన అధ్యాయంగా మనకున్నటువంటి వనరులు, మనం చేసేటువంటి ఖర్చు, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. జిల్లా కలెక్టర్ గారు, అలాగే ప్రకాశం జిల్లా, అలాగే ఇంతకుముందు అయితే ఒక ప్రకాశం జిల్లాకే నేను ఇన్ఛార్జ్ మంత్రి. ఇప్పుడు మార్కాపురం విడిపోయిన తర్వాత మార్కాపురం జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ 2 జిల్లాలకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను. సోదరులు బాల వీరాంజనేయ స్వామి గారు, సోదరు శాసనసభ్యులు, జాయింట్ కలెక్టర్లు, ప్లానింగ్ బోర్డు ఆఫీసర్లు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఉన్నారు. మీడియా మిత్రులు, ప్రధానంగా ఒక విషయం ఇక్కడ మనం, ఇదేదో రాష్ట్ర బడ్జెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే 41 రోజులు బడ్జెట్ సెషన్ జరిగింది. విడిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో కనీసం సగానికి సగమన్నా ఉండాలని ఆలోచన చేసి 22 రోజుల పాటు బడ్జెట్ సమావేశం పెట్టారు. బడ్జెట్ సమావేశాలు, మా ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి పోతున్నారు. అసెంబ్లీలో మా సమస్యలు మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వ సమస్యల్ని విశ్లేషించుకుంటున్నారు. తర్వాత మళ్ళీ అసెంబ్లీ అయిపోయాక ఇంటికి వస్తున్నారు. మళ్ళీ మన అర్జీలు ఏమని, అర్జీలకు పరిష్కారం ఏమైంది, ఇది ఒక దినచర్య అయిపోయింది. కార్యక్రమానికి బడ్జెట్ అనేది మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, తర్వాత రోజు మీడియాలో రావడం, ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ జరగడం అనేది సాధారణం. కానీ ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ అనేది ప్రతి జిల్లాలో కూడా ఏ విభాగాలు ఎంతెంత బడ్జెట్ మనం కేటాయించాము, దాంతోపాటు ఆ జిల్లాకి ఎంత నిధులు ఇచ్చాము, దాంతోపాటు మన ఈ సంవత్సరం చేపట్టబడేటువంటి అభివృద్ధి పనులను కూడా తెలియజేసుకుంటూ ప్రతి నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, దాంతోపాటుగా ప్రతి మండలానికి, అర్బన్ బాడీస్కి ఏ కేటాయింపులు జరిగాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. ఈ అవగాహనతో పాటు ప్రజల్లో ఒక చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వీకారం చేయడం జరిగింది. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఎందుకు ఇది పెట్టవలసి వచ్చింది, దీని యొక్క ముఖ్యాంశాలు ఏంటి అనే దాని మీద ఒక చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. సో బడ్జెట్ సునీత చెప్పినట్టుగా మనకి ప్రతి ఒక్కరు కూడా ఈ బడ్జెట్ గురించి అవగాహన కలిగి ఉండాలి. ఎందుచేతంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, మనకు ఖర్చు పెడుతున్నది ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నడిపిస్తుంది అనే అంశం ఆవశ్యకత ఉంది. సో ఈ ప్రోగ్రామ్ ని రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నాం. 30వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకి కంప్లీట్గా బడ్జెట్ మీద అవగాహనతో పాటు
ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అప్రిషియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పోలీసులను నిలదీస్తూనే ఉంటామని, అక్రమ కేసులతో మా పోరాటాన్ని ఆపలేరని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వైసీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి పట్ల అనుచితంగా వ్యవహరించిన సీఐపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీస్ హక్కుల సంఘం నాయకుడిగా జైపాలమాకు నీతులు చెప్పి ఆయన నీతి తప్పితే ఎలా అని ప్రశ్నించారు. రెచ్చగొట్టేలా అనుచితంగా మాట్లాడిన సీఐ విషయంలో ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పోలీసులే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజలను వేధించడం సిగ్గుచెట్టని మండిపడ్డారు. జిల్లాలో విధి నిర్వహణలో ఉన్నటువంటి సుమారుగా ఒక 3,500 నుంచి 4,000 మంది పోలీసుల యొక్క అభిమాన నాయకుడిగా వాళ్ళందరికీ న్యాయం జరగాలి, వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి పెద్దలు జైపాల్ గారు నిన్న అంటే ఆయనకి నా జీవితం అంతా తెలుసు కాబట్టి నా గురించి, నా వ్యక్తిత్వం గురించి, నా కొడుకు పేర్ని కృష్ణమూర్తి వ్యక్తిత్వం గురించి చక్కగా 3 పేజీలు కవులు హృదయాల శుభ్రంగా ఆయన రాసుకుని బాగా తర్ఫీదు పొంది మాట్లాడారు. తప్పకుండా జైపాల్ గారు, మీరు ఈ సమాజంలో ఎక్కడ పోలీసు హక్కుల భంగానికి ఇబ్బంది కలిగినా లేదా పోలీసుల మీద ఎవరైనా పల్లెత్తు మాట చిన్న మాట్లాడినా మీరు అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కూడా మీరు చేస్తున్నటువంటి అనేక పోరాటాలని మచిలీపట్నం వాసులుగా మేమెంతో చూసున్నాం. మీరు చేసిన ప్రతి పోరాటం కూడా బందరు ప్రజలకి నాకు కూడా ఇప్పటికీ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. బాగా మంచి పోరాటాలు చేశారు మీరు. నాకు కూడా అందుకే చాలా అభిమానం మీరంటే. ఎందుకంటే ఒక పోలీసులకి నాయకుడిగా మీరు చేసేటువంటి మీరు పోషిస్తున్నటువంటి పాత్ర, మీరు చేస్తున్నటువంటి పోరాటాలు, మీరు హక్కుల కోసం చేసేటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటాయి, వీరోచితంగా ఉంటాయి. దానిలో భాగంగా నిన్న తమరు మాట్లాడారు. మీ మాటలు ఏమన్నారంటే నాకు బుద్ధి చెప్తూ పోలీసుల విధులపై బురద చెల్లే వ్యాఖ్యలు సరైనవి కావు అని చెప్పి ఆయన ఖండించారు. తప్పేం, మీరు ఖండించడం మీ హక్కు, ఖండించండి, మీ బాధ్యత. మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే పేర్ని కృష్ణమూర్తి గారిని అంటే మచిలీపట్నం ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నియమిద్దామనుకుని పనిచేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పనిచేస్తున్నటువంటి పేర్ని కృష్ణమూర్తి గారిని మీరేమన్నారంటే వారిని ఉటంకిస్తూ తండ్రి వయస్సున్న సిఐ గారిని నువ్వు అని అగౌరవంగా మాట్లాడుతూ పేరుని కిట్టు. జైపాల్ గారు, మీరు ఏకవచనంతో సంబోధిస్తున్నారు కదా. మీరు అద్భుతమైనటువంటి నడవడికి గలవాళ్ళు, మీకు సభ్యత, సంప్రదాయాలు, విలువలు అరికాలి గోరు దగ్గర నుంచి వెంట్రు కోరుకు ఉన్నటువంటి మీరు ఏకవచనంతో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశాడు. కానీ సంఘంలో బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీకి ఉన్నారు. మీరు ఏకవచనంతో మీరు మాట్లాడేయచ్చు. మీకు వయసు ఉందా? ఓకే, మీది నాది ఒకే వయసు కదా, మాట్లాడతారు. సో వయసు తక్కువ ఉన్నోళ్ళు మాత్రం తండ్రి వయసు ఉన్నోళ్ళు ఏం పీక్కోమన్నా లేదా అక్కడ జరిగిన సంఘటన ఏంటి జైపాల్ గారు? ఆ కూలగొడుతున్న ఇంటికి పేర్ని కృష్ణమూర్తిని నిలువరించిన చోటికి 100 మీటర్లు ఉంది. ఆ 100 మీటర్ల అంటే తారు రోడ్డు మీద సర్కారు తోట నుంచి అంటే జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి మదర్ తెరీసా విగ్రహం అనుకున్న వెళ్ళేటువంటి రోడ్డు మీద మీరు పేర్ని కృష్ణమూర్తిని నిలువరింపు చేశారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని అక్కడ విధులో అప్పచెప్పి ఆయన అక్కడే నుంచున్నాడు. కొనేమన్నా తోసుకుని వెళ్ళా అక్కడే నుంచున్నాడు. అతను ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి అతనితో పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా వచ్చి నుంచుంటారు. లేదా మాజీ కార్పొరేటర్లు లేదా ముఖ్యులో పార్టీలో తిరిగేవాళ్ళు ప్రజల్లో బాధ్యతగా.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం కాకినాడ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయాన్ని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. జలాశయంలోని ప్రస్తుత నీటి సామర్థ్యం, తాగునీటి సరఫరా, పోలవరం ఎల్ఎంసీ ద్వారా వచ్చే నీళ్లు, పంటకు దిగువకు విడుదల చేస్తున్న నీరు, రోజువారీ మెయింటెనెన్స్ వంటి వివరాలను ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న పవర్ హౌస్ను పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. నేను కాకినాడ జిల్లా కలెక్టర్గా ఈ నెల 1వ తారీఖు బాధ్యత స్వీకరించడం జరిగింది. ఈరోజు మన ఏలేశ్వరం ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా వాటర్ మెయింటైన్ చేస్తున్నారు, ఏ నిల్వ చేస్తున్నారు, అదేవిధంగా త్రాగునీరుకు మరియు వ్యవసాయానికి ఏ విధంగా సరఫరా చేస్తున్నారనేది ఇక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు నాకు ఇక్కడ ఉన్న స్టోరేజ్ కెపాసిటీ గురించి, అదేవిధంగా మన పోలవరం ఎల్ఎంసీ ద్వారా వచ్చే నీళ్ళు గురించి, కింద సాగు కోసం వాళ్ళు ప్రతి సంవత్సరం దాదాపు 60,000 ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్తున్నారు. దాని గురించి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ గురించి వివరించడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా వాళ్ళు తెలియజేశారు, అవి అడిగి తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన చర్యలు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్ళి త్వరలో పరిష్కరించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టే విధానంలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ, అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా, ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా, శ్రీకర శ్రీధర, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, పద్మనాభ ఋషికేశ, పద్మనాభ ఋషికేశ, పన్నగ శయన, పరశురామ బలరామ రఘుకుల రామ, పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష, వామన వాసుదేవ వాంఛిత వరద, వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా, నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా, అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా, మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా,
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.